బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు రాబందుల లెక్క రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని విద్యార్థులని రైతుల్ని మహిళల్ని యువకులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టారు. ఈరోజు సిగ్గుశరం లేకుండా వాళ్ళ 10 ఏళ్ల పాలన చాలా అద్భుతంగా ఉందనే విధంగా కాంగ్రెస్ పాలనలో ఏదైతే న్యాయం యువకులకి జరుగుతలేదని చెప్పి ఈరోజు ఏదైతే సదస్సు సంగ్రామ సదస్సు అని చెప్పి సరూర్ నగర్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో తెలంగాణ ప్రజలకి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి డ్రామారావుకి ఈరోజు ఈ డ్రామా ఈ స్కిట్ షో ద్వారా ఈ యొక్క ప్రజెంటేషన్ ద్వారా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంటే నేను క్లుప్తంగా కొన్ని విజువల్స్ తోటి చూపించదలుచుకున్న దానికోసం గాంధీ భవన్ లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఆయన ఒక పరిస్థితి ఏ రకంగా ఉందంటే అలా చాలా స్పష్టంగా కనబడుతుంది. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి బానిసై తెలంగాణ ప్రజల్ని పట్టించుకోకుండా తన ఫార్మ్ హౌస్ లో చెట్టు కింద కూర్చొని మందు సిగరెట్ తాకుండా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా, తెలంగాణలో విద్యార్థులు ఇబ్బంది పడ్డా, తెలంగాణలో ఉన్న రైతులు ఇబ్బంది పడ్డా, నా మందు నా సుట్ట నా కుర్చీ నా కింద ఏదైతే పని చేయడానికి ఒక వ్యక్తి అనే విధంగా కేసీఆర్ వైఖరి ఆ రకంగా ఉండే. ఆ రకంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ తో పరిమితమై షాడో ముఖ్యమంత్రిగా ఆ రోజు సచివాలయంలో బయట షాడో ముఖ్యమంత్రిగా తన తనయుడైన కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు అలియాస్ మచ్చర్ పైల్వాన్ ఆయన ఏదైతే ఆ రోజు అడ్డగోలుగా క్వశ్చన్ పేపర్లు ఎగ్జామినేషన్లు కండక్ట్ చేయుర్రా నాయనా అనంటే, ఎగ్జామినేషన్లు నిర్వహించుర్రా నాయనా అనంటే ఆ ఎగ్జామినేషన్లలో కూడా ఏదైతే పైసలకి క్వశ్చన్ పేపర్లని అమ్మి పైసలకి తన పిఏ ద్వారా క్వశ్చన్ పేపర్లని అమ్మి ఆ రోజు 10th క్లాస్ పేపర్కి వెళ్ళి మొదలు పెడితే ఎంసెట్ ఇంటర్మీడియట్ టీజీపీఎస్సి దాంట్లో సిడిపిఓ ఈఓ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే 10వ తరగతి పిల్లల పేపర్లకు వెళ్ళి మొదలు పెడితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతి పేపర్ ని కూడా ఏదైతే అంగట్లో సరుకులు అమ్మినట్టు పైసలు తీసుకొని పేపర్లన్నీ అమ్మి ఆగం చేసిండు. ఆగం చేస్తే ఏమైంది? కేసీఆర్ బానే ఉన్నాడు మందు దాక్కుంటూ, కేటీఆర్ బానే ఉన్నాడు ఏసీ రూమ్లలో కూర్చుంటూ పేపర్లు అమ్మి. ఆగమైంది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు విద్యార్థులు పిల్లలు ఆగమై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు బోడా సునీల్ నాయక్ కానీ, అసంపల్లి మహేష్ గాని, శ్రీకాంత్ గాని, షబ్బీర్ గాని ఆ రోజు ఈ రకంగా వందలాది మంది పిల్లలు తెలంగాణలో ఉన్న యువకులు తెలంగాణలో విద్యార్థులు పాపం మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మితే వాళ్ళ పేపర్లు లీక్ అయితే ఆ లీకులైన కారణంగా వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఆత్మ బలిదానాలయ్యారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన. ఆ రోజు చాలా స్పష్టంగా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఏదైతే బోడా సునీల్ నాయక్ గాని, ఆసంపల్లి మహేష్ గాని, శ్రీకాంత్ గాని, షబ్బీర్ గాని ఏ రకంగా ఆ రోజు ఇబ్బంది పడి బాధితులైనో ఈడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ హయాంలో లీక్ అయిన ప్రతి పేపర్, అది 10th ఎస్ఎస్సి పేపర్ గాని, ఇంటర్మీడియట్ పేపర్ గాని, ఎంసెట్ పేపర్ గాని, దానితో పాటు టీజీపీఎస్సీ పరిధిలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని, గ్రూప్ 4 గాని, అదే విధంగా వివిధ మొత్తం 16 ఎగ్జామినేషన్లు లీక్ అవ్వడం జరిగింది. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. కేసీఆర్ రాక్షస 10 ఏళ్ల పాలన. ఆత్మహత్యలు, పేపర్ లీకులు, ఏదైతే పేద ప్రజల ఆత్మఘోష, ఇది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చినాక ఏదైతే చాలా స్పష్టంగా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు సిగ్గు శరం లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏదైతే 10 ఏళ్లు
విద్యార్థులని పట్టించుకోక, విద్యార్థుల దగ్గరకు వెళ్ళని వాళ్ళు, విద్యార్థులని పరామర్శించని వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు చెన్నూరు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు బల్కసుమన్ లేడు. ఆ రోజు హుజరాబాద్ లో షబ్బీర్ ఆత్మహత్య చేసుకుంటే కౌశిక్ రెడ్డి లేడు. ఆఖరికి సిరిసిల్ల శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుంటే కూడా కేటీఆర్ కి సోయి లేకుండే. మా 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు కావాలనుకునే విధంగా చాలా స్పష్టంగా ఏదైతే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాము, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఏదైతే కొలువుల జాతరని కాంగ్రెస్ పార్టీ చేసింది, కొలువుల జాతర 80,000 పైచిలకు 80,969 ఉద్యోగాలని ఏదైతే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, అది టీజీపీఎస్సీ కానివ్వండి, ఏదైతే డిఎస్సీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పవర్ సెక్టర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దానితో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, హెల్త్ సెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇచ్చి ఈరోజు విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఏదైతే ఈ కొలువుల జాతరలో పాల్గొనడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏమన్నా చెప్తారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావన్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావన్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావన్నా. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పరిస్థితి. ఏదైతే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు చూపిస్తారు ఏ విధంగా ఉంది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన అంటే చాలా సంతోషంగా ఏదైతే ఉద్యోగాలు తెచ్చుకొని, ఉద్యోగాలు లభించి వాళ్ళ తల్లిదండ్రులతోటి సుఖ సంతోషాలతోటి ఏదైతే స్వీట్లు తినిపించుకుంటూ మా కాళ్ళ పైన మేము నిల్చున్నామో చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి విద్యార్థులు 10 ఏళ్ల కాంగ్రెస్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లుంది, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లుంది, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లుంది, ఇది చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, 2.5 ఏళ్ల ప్రజా పాలనలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సంతోషంగా ప్రజలు, విద్యార్థులు, రైతులు స్వీట్లు తినిపించుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. యువకులకి 80,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది. 10 ఏళ్ల వాళ్ళ పాలనలో ఆత్మహత్యలు, పేపర్ లీకులు, సూసైడ్లు, దొర పరిపాలన, ఏదైతే ఒక రాక్షస పరిపాలన 10 ఏళ్లలో వాళ్ళు సాగించారు. ఇది చాలా క్లుప్తంగా, చాలా డీటెయిల్ గా ఏదైతే దీన్ని ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీకు చూపించదలుచుకున్నా. 2 మాటలు మా ఏఐసిసి సెక్రటరీ సంపతన్న గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా ఏదైతే చాలా డీటెయిల్ గా ఈరోజు ఏదైతే మేము యువకులతో ఏర్పాటు చేసిన ఈ సదస్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి వారు కూడా 10 ఏళ్ల పాలన గురించి, 2.5 ఏళ్ల పాలన గురించి వారు కూడా క్లుప్తంగా 2 మాటలు చెప్పడం జరుగుతుంది. హలో హలో నిధులు, నియామకాలు, నీళ్ల పేరు మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 సంవత్సరాలు జరిగిన తుది దశ తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకున్న నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఏదైతే ఆశించి ఏ లక్ష్యాల కొరకైతే పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆ లక్ష్యాలు నెరవేరలేదు. 10 సంవత్సరాలు యువకుల కష్టం, యువకుల ఉద్యమం, యువకుల రక్తం దారపోస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాలు అవి నెరవేరలేదు కదా అని ఆక్రోశంతో, ఆవేదనతో, కడుపు మంటతో 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఉవ్వెత్తున ఎగసిపడే ఉప్పల తరంగంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అండగా, మద్దతుగా అమూల్యమైన ఓటేసి ఆ యువకులకు రావాల్సిన వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న నమ్మకం, విశ్వాసంతో ఓట్లేస్తే 2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం, యువకుల రాజ్యం, విద్యార్థుల రాజ్యం, రైతుల రాజ్యం, ఉద్యోగస్తుల రాజ్యం వచ్చింది. ఆ 10 సంవత్సరాల పోరాటంలో
అనేక మంది అనేక రకాల పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాం. దానిలో తమ్ముడు ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా విద్యార్థులకు యువకులకు అండగా యావత్ భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విద్యార్థి యువజన ఉద్యమాల్లో నిర్మించిన బల్మూరు వెంకట గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో అనేక నియామకాలు జరిగినాయి. స్పష్టంగా ఆ విషయ పరిజ్ఞానము పూర్తిగా ఉన్నటువంటి వాడుగా ప్రస్తుత ఎమ్మెల్సీగా బల్మూరు వెంకట గారు చాలా స్పష్టంగా వివరించినారు. ఈ రోజు ఇంత క్లియర్ గా కళ్ళ కనబడేటట్లు ఉన్నప్పటికీ 2.5 సంవత్సరాలుగా మాయా మచ్చింద్ర రాజకీయాలు చేస్తూ అభూత కల్పనలు చేస్తూ అవాస్తవాలను వాస్తవాలుగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ వాస్తవాలను చూపించకుండా మరుగునపడేటట్లు చేస్తున్నటువంటి కుట్రపూరిత రాజకీయ మరియు ప్రచార సాధనాల ద్వారా, సొంత మీడియా ద్వారా, సొంత ఛానళ్ల ద్వారా, సొంత పేపర్ల ద్వారా విద్యార్థుల్లో యువకుల్లో ఏదైతే అభూత కల్పనలు అభద్రతను కల్పిస్తున్నారో అది పటాపంచలు చేసే విధంగా వినూత్నంగా ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు యువకులకు కళ్ళకు కనబడేటట్లు చేస్తున్నటువంటి ఈ ప్రదర్శన నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థికి కానీ యువకునికి కానీ అనుమానం లేకుండా స్పష్టంగా చూపించినారు కనుక దాని హృదయపూర్వకంగా బల్మూరు వెంకట ఎమ్మెల్సీ గారిని అభినందిస్తూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో అనేక విషయాల్లో అబద్ధపు ప్రచారాలను అధిగమించడానికి వీరి ప్రయత్నం. ఆ రోజు ఎన్ఎస్ఐ యువజన ఉద్యమాల్లో ఉన్నాం మంచిది, కానీ ఈరోజు ఎమ్మెల్సీ అయినావు, చిన్న వయసులోనే పెద్ద సభలో సభ్యుడు అయినావు. దాంతో పాటు ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ స్థాయి ప్రభుత్వ అధినేత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కల్పించినారు కనుక ఈ విద్యార్థి యువజన సమస్యలే కాకుండా మిగతా అన్ని సమస్యలను కూడా వెలుగెత్తి చాటడానికి నీకున్నటువంటి రాజకీయ పరిణతిని అనుభవాన్ని ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థి కానీ ఏ యువకుడు కానీ ఏ నిరుద్యోగి కానీ ఏమాత్రం అధైర్యపడకుండా మీ చదువును మీ తల్లిదండ్రుల కష్టాన్ని చెమటను పెట్టుబడిగా పెట్టి చదవండి. మీకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కృత నిశ్చయంతో ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడే వస్తూ నేను కారులో పేపర్ తిప్పేస్తా ఉన్నా. ఒక దగ్గర చూస్తే పట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు ఉద్యోగస్తులకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేది పంచుతా ఉన్నారు. దాని కిందనే పట్టి విక్రమార్క గారు ఈ నర్సింగ్ పోస్టులకు పత్రాలు ఇస్తున్నారు, నియామక పత్రాలు ఇస్తున్నారు. ఇంకా కింద చూస్తే అంగన్వాడీకి పత్రాలు ఇస్తున్నారు. ఇంకో 2 పేపర్లు తిరగంగానే ఇంకొకటి. ఆ రకంగా పేపర్లలో పుంకాలుగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా వాస్తవాలను దాచిపెట్టడానికి చేసే ఈ కుట్రను బహిర్గతం చేయడానికి, స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ మంచి దృశ్య కావ్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని బల్మూరు వెంకట చేసే ప్రయత్నంలో మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ చివరిగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యువకులకు, కళాశాల యాజమాన్యాలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరేమాత్రం అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజు పరిస్థితి అది, ఈ రోజు పరిస్థితి ఇది. ధైర్యంగా ముందుకు పోండి. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరినీ అభినందిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఏదైతే చాలా క్లుప్తంగా సంపతన్న గారు కూడా మాట్లాడి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్రంలో యువకులను కూడా ఈరోజు వాళ్ళకి అప్పీల్ చేయదలుచుకున్నా. ఏదైతే నిన్న మొన్న ఏమి చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి ఈరోజు సభలో కూడా వేదిక పైన కూర్చున్నోళ్ళు ఎవ్వరు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్స్ గారు. ఈరోజు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షుడు శంబిపూర్ రాజు, ఆయనకి 40 ఏళ్ళు ఉంటాయి, 45 ఏళ్ళు శంబిపూర్ రాజుకు ఉంటాయి. వాళ్ళ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షునికి 38 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏ రోజు కూడా ఉద్యమాలు, ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లలు చనిపోతే వాళ్ళ శివాలపైన రాజకీయం చేసి 10 ఏళ్ళు గద్దెనెక్కిర్రు. ఈరోజు మళ్ళీ కూడా విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి
మళ్ళీ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే ఆ ప్రాణాలతోటి రాజకీయం ఆడనీకి కల్వకుంట్ల కుటుంబం తారక రామారావు నాయకత్వంలో బయటికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ కూడా మీ బల్మురి వెంకట్గా, మీ మధ్యలో నుంచి వచ్చిన విద్యార్థి నాయకులుగా మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న 10 ఏళ్లు దొర పరిపాలన ఏ విధంగా ఉండే మనం చూసినాము, 2.5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసినాము. చాలా స్పష్టంగా నేను మాటిస్తున్నా, రాబోయే 2.5 సంవత్సరాలలో మీ కండగా, మీకు మధ్యవర్తిగా, మీకు ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్తగా నేను గాని, ప్రభుత్వంలో ఉన్న అద్దంకి దయాకర్ గాని, చెనగాని దయాకర్ గారు గాని, దానితో పాటు రియాజ్ గారు గాని, అదేవిధంగా కోదండరాం గారు గాని, ఎవరైతే ఆ రోజు విద్యార్థుల యువకులకు మేము అండగా నిలబడ్డామో మేము బాధ్యత తీసుకుంటాము. మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో నెరవేరుస్తాము. కానీ తప్పిపోయి, మర్చిపోయి, పొరపాటున ఈ దొంగలు ఈ రకంగా సభలు ఏర్పాటు చేసి మనని మోసం చేస్తే నమ్మకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.